తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ మీ విజయ్ దేవరకొండ గారు, రష్మిక గారు నచ్చింది ఏంటంటే లిటరల్లీ అంటే మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది వచ్చి మీడియాకి ఆ టైంలో తర్వాత మీడియాకి ఏదో పార్టీ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తారు. వీళ్ళు మీడియాకి పార్టీ ఇచ్చి అందరినీ పిలిచి పాపం ఫొటోస్ ఇచ్చారు. బయట 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎవరికో స్కాలర్షిప్స్ ఇస్తానన్నారు. ఇంకొకటి ఏంటంటే స్వీట్స్ పంచిపెట్టారు రోడ్డు మీదకి, ఐ మీన్ చిన్నపిల్లలకి ఎవరెవరికో చాలా చేశారు. అంటే ఒక పొలిటీషియన్ ఒక పొలిటికల్ కపుల్ చేస్తారు చూడండి, వాళ్ళకి అవసరం లేదు బట్ ఏదో గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా, నన్ను ఆన్ స్క్రీన్ లో ఎంతమంది అది బాగా నచ్చింది. అంటే ఇప్పుడున్న ఐ మీన్ పెద్ద పెద్ద స్టార్ ఫ్యామిలీస్ చేస్తూ ఉంటాయి ఇవి, అందరూ మిగిలిన అందరూ కూడా చేస్తారనేది లేదు. అవునవునవును. అండ్ ఆల్సో అంత ఎనర్జీ పెట్టడం అనేది గ్రేటే ఇలాంటి పనులకి. ఎందుకంటే వాళ్ళకి అంత చాలా బిజీ ఉంటారు ఆ లెవెల్ యాక్టర్స్. అంటే రోజు డబ్బింగ్ ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది, డాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది, జిమ్కి వెళ్ళాలి, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. అలాంటిది టైం తీసుకొని, ఎందుకంటే ఆడియన్స్ మా కోసం టైం తీసుకుంటున్నారు కాబట్టి. సో యా, దట్స్ అ గుడ్ థింగ్. సో మీరు ఎప్పుడన్నా మీ లైఫ్లో ప్రైవేట్ లైఫ్ని కోల్పోయాననే ఒక పాయింట్లో ఉందా? అంటే మేబీ కొంచెం ఫ్రీగానే స్లో పేస్డ్లోనే చేసుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు ప్రాజెక్టులు, బట్ ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్లో ప్రైవసీ అనేది, నాకు ప్రైవేట్ లైఫ్ అంటూ లేదు ఈ పాయింట్లో, లవ్ దాంట్లో ఉంది. అంటే ఇప్పుడు నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోలేను. ఎందుకు అంటే ఇప్పుడు నేను అరేంజ్డ్ మ్యారేజ్ ఒకవేళ చేస్తే మా అత్తమ్మ మామయ్య నా గూగుల్ ఓపెన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. దే మైట్ జస్ట్ ఆస్క్ లైక్ డిలీట్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ ఐ డోంట్ వాంట్ టు డిలీట్ దెమ్. అలా అది మిస్ అయిపోయింది నాకు. అంటే ఎందుకు డిలీట్ చేయమంటే, అది డిలీట్ అనేది చాలా చిన్న ఆప్షన్ నార్మల్గా చూసిన వాడికి, ఎందుకు డిలీట్ చేయను అంటున్నారు? నేనేం తప్పు చేయట్లేదు కదా. తప్పు చేయనప్పుడు ఒకవేళ ఏదైనా చేస్తే యాక్సెప్ట్ చేసినట్టు, నేను తప్పు చేస్తున్నానని నేను యాక్సెప్ట్ చేస్తున్నట్టు. సో అలాంటప్పుడు ఐ గెస్ లవ్ మ్యారేజే బెటర్ అరేంజ్డ్ మ్యారేజ్ కన్నా. ఎందుకంటే నేను యాక్చువల్లీ ట్రెడిషనల్ అమ్మాయిని. నాకు అంటే గడప తొక్కకూడదు, గడప దగ్గర హలో అనొద్దు, ఇలాంటివి నాకు చాలా ఉన్నాయి. నా బ్యాగ్లో నరదిష్టిది అది ఉంది, కలిసిన వాళ్ళందరికి పెట్టుకుంటే. ఒకసారి ఓపెన్ చేయండి హ్యాండ్ బ్యాగ్. వద్దులే, లేదు ఓపెన్ చేయండి. ఓరి నాయను, ఉండదు, మాకు అసలు ఆ థాట్ కూడా రాలేదు. మీరు ఇట్స్ ఓకే. బట్ ఎనీవే శ్రీశైలంలో ఆ డబ్బా ఉంది. బట్ లేదు మేము హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేయండి, ఏమేమి ఉన్నాయో మాకు చూపించండి. వద్దులే, కావాలన్నా నరదిష్టి తీస్తాను నేను. అంటే చాక్లెట్స్ అవి ఉన్నాయి. ఇది డబ్బా దిష్టి చుక్క. ఏముంది అందులో? దిష్టి చుక్క, అది బ్లాక్ ది ఉంటుంది కదా, కాళ్ళకి పెడతాం. ఓకే కాటుక టైప్. ఓకే, అది పెట్టుకుంటారా కాళ్ళకి? ఇప్పటికి నేను పెట్టుకున్నాను, అంటే తెచ్చిన రోజు పెట్టుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరికి పెట్టుకుంటా పోతున్నా రోజు. ఎందుకు అంటే నేను దిష్టి నమ్ముతాను. మీ ఫ్రెండ్స్కి పెట్టడం ఏంటని మీరు పెట్టుకోకుండా? నా ఫ్రెండ్షిప్కి దిష్టి తగలకూడదని. లైక్ బాగా తగులుతుంది. నా ఫ్రెండ్స్ కుళ్ళుకుంటారు జనాలు, నాకు ఇన్ని మంది ఫ్రెండ్స్ ఉన్నారని. సో ఐ డోంట్ లైక్ ఇట్. సో మీ ఫ్రెండ్స్ మీద మంచి కేర్ ఉంది. నాకుంది. ఏమైనా టాటూస్ లాంటివి ఏమైనా వేయించుకున్నారు ఇప్పటిదాకా? ఉంది, ఒక్కటే ఉంది, అమితుమి ఒకటే డేట్, రిలీజ్ డేట్. సో హ్యాండ్ బ్యాగ్ ఒకటి పెండింగ్ పెట్టొద్దు ప్లీజ్, దయచేసి మా కోసం ఆ హ్యాండ్ బ్యాగ్లో ఏమన్నాయో చూపించండి, ఏం క్యారీ చేస్తారని తెలుసుకోవడానికి. ఇది యాక్చువల్లీ ఆధార్ కార్డ్ పెట్టుకోవడానికి వాడుతున్నాను. టిపికల్ ఇండియన్స్, అమ్మమ్మ కాలం నుంచి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ దీంట్లో నా ఫ్రెండ్స్ పిక్చర్స్ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే తినకి పెళ్ళి అయిపోయింది. సో షీఈ్ ఇన్ యుఎస్ నౌ. యాక్చువల్లీ నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికి పెళ్ళి అయిపోయింది. సో వాళ్ళ పిక్చర్స్ పెట్టుకొని తిరుగుతున్నాను నేను. వాళ్ళు ఇక్కడ లేరు ఇప్పుడు. వాళ్ళు అంటే నేను 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటాయి మీతో ఆ ఫొటోస్. ఎస్ ఎప్పుడు ఉంటాయి. అంటే ఇప్పుడు డిజిటల్ ఎరా కాబట్టి డిజిటల్ ఫోటోలు ఎవడైనా పెట్టుకుంటాడు. ఈ అలవాటు వాళ్ళే ఇచ్చారు, వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి నా ఫొటోస్, నా దగ్గరే కాదు. ఎవరండి మీ ఫ్రెండ్స్ అలాగా మీ ఫొటోస్ క్యారీ చేస్తూ మీరు వాళ్ళ ఫొటోస్ క్యారీ చేస్తూ? వాళ్ళ పేరు? ఐషు, మేఘా, సూపి, రాధిక. ఐషు, ఇద్దరు ఐషులు ఉన్నారు, ఐషు స్క్వేర్ లాగా. సో వాళ్ళు నా స్కూల్ ఫ్రెండ్స్. అబ్బాయిలో అయితే తుషార్ ఫోటో ఉంది. హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే
ఇప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండే. మ్మ్. గణేష్ ఉన్నాడు, అమిత్ ఉన్నాడు. నాకు కోపం వస్తుంది తెలుసా, రాధిక ఇంకా అమిత్ పేర్లు అలా వాడారని. అర్జున్ రెడ్డిలో అమిత్ అంటారు. రాధిక అక్క ఆ, నేనేమో నా ఫ్రెండ్స్ పేర్లు అవి అలా వాడకండి. సో నైస్ నైస్. సో దిస్ ఇది ఇవి క్యారీ అందుకే ఆ డిస్ట్ ఇది. ఓకే వాళ్ళ నా ఫ్రెండ్స్ పేర్లు వేరేలా వాడకండి. పక్కనే దిష్టిది పెట్టారు. నైస్, సీరియస్లీ నైస్. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఫొటోస్ ఫోన్ లో ఉండడం కామనే కదా, సో ఇలాంటప్పుడు ఒక ఫిజికల్ థింగ్ క్యారీ చేయడం అనేది గ్రేట్ థింగ్. ఒకసారి నా ఫ్రెండ్ వైషు హర్ట్ అయింది. దాంతో నేను ప్రామిస్ చేసా దానికి ప్రీమియర్కి వెళ్దాము ఇది అది అని. నేను ఫోన్ ఎత్తలేదు, నాకు ఏదో వేరే పని ఉండే. తను ఏం చేసింది, మాట్లాడలేదు, ఒక 3 months మాట్లాడలేదు. తర్వాత నా ఫోన్ తీసుకొని తన వాల్పేపర్ పెట్టుకుంది. ఇది చూసినప్పుడల్లా నువ్వు చేసింది గుర్తు రావాలి అని. సో దే ఆర్ వెరీ క్యూట్ దట్ వే. నైస్ నైస్. సో ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయండి? ప్రభుత్వ సారే దుకాణం అండ్ హలో ఇట్స్ మీ అని వరుణ్ సందేశ్ గారితో మూవీ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఉంది, అది ఇంకా చెప్పలేను. సో యా, ఈ 3 ఐ ఫినిష్ డబ్బింగ్. యా రెడీ ఉన్నాయి. సో దేని మీద ఎక్కువ హోప్స్ ఉన్నావేంటి? మూడిటి మీద ఉన్నాయి. అంటే ఎందుకంటే 3 డిఫరెంట్. ఒకటి ఇది మీరు చెప్పినట్టు బూతులు ఇవి అవి ఉన్నాయి, స్ట్రాంగ్ రేజ్ యాంగర్ క్యారెక్టర్. ఇంకోటి కొంచెం విలనిష్, కొంచెం అంటే కావాలని కాదు కానీ కొంచెం విలనిష్ క్యారెక్టర్ ఉంది. మూడోదేమో మళ్ళీ సైలెంట్ మంచి పిల్ల. సో యా, ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ద సేమ్ థింగ్. సో ఎస్. ఏదైనా మీలో ఒక యాంగిల్ ఇంకా వాడుకోలేదు డైరెక్టర్స్ అనేది ఏదైనా? యస్, కూచిపూడి డాన్స్ తెలుసు నాకు. ఇంకా యాక్చువల్లీ ఓన్లీ మోహన్ సార్ పెట్టారు అమితుమిలో. అవునవును, అది కాకుండా ఇంకేం మూవీలో యాంగిలే వాడట్లేదు. సో ఎస్, ఓకే, అది ఒకటి ఉంటుంది అలా వెనకాల నడుస్తుంది. సో మంచి డాన్స్ మీద ఉన్న ప్రాజెక్ట్ వస్తే లైక్ మయూరి అలాంటి సినిమాలు ఏమన్నా వస్తే రెడీ ఉన్నా. చేద్దామనా? ఎస్ ఎస్ ఎస్. నైస్ అండి, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఖచ్చితంగా అవి జరగాలి. మా ఐ డ్రీమ్ వేదికగా మేము కూడా స్ట్రాంగ్గా విష్ చేస్తున్నాం. సో అది జరగాలి, మీకు ఒక డ్యాన్స్ ప్రాజెక్ట్ రావాలి అండ్ కోరుకున్నారు కదా కొన్ని అన్నీ జరగాలి, త్వరగా జరగాలని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం కలవాలి. Of course, ఇంకో ఇంటర్వ్యూలో మళ్ళీ కలవాలి, మీరు ఇంకా షేర్ చేసుకోవాలి సెక్స్ లో ఎక్స్పీరియన్స్ అన్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో స్వీట్ ఆఫ్ యూ, లిటరల్లీ ఆ ఫోటోస్ గురించి కానీ చాలా మీ వాల్యూస్ కొన్ని చెప్తున్న సూపర్. డేస్ ఇంత మారినా అదే కొంచెం కాంట్రడిక్టివ్ ఉందిలే, నన్ను చూస్తే అలా అనిపించను. బట్ గ్రేట్ షో బిజినెస్ అంటారు మన యాక్టింగ్ దీన్ని అందరూ. మీరు ఇంకా మారలేదు, మీరు చాలా కంటిన్యూ అవుతున్నాయి. గడప తొక్కకండి అప్పటికి. నెవర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ, బాయ్.